ప్రార్థన చేసుకుందాం. సమయం అయిపోయింది. కానుకలప్పుడు ఎప్పుడు పాడండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఇంతవరకు పాటల ద్వారా కీర్తించాము, తిరిగి ఆరాధించాము, వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు మా జీవితాల్లో ఇచ్చిన ఒక దినాన్ని బట్టి వందనాలు. ఈ ప్రభు దినాన్ని నాయన నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి నాయన మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మమ్మల్ని సజీవి లెక్కలో ఉంచినందుకు వందనాలు. ఈ దిన ఆశీర్వాదం కుమ్మరించండి. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా నిన్ను కీర్తించాము, నిన్ను మహింపరిచాము. మరి గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసును నీ వాక్యం ద్వారా మాకు దయచేయండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. వాక్యపు వెలుగులో ఉంచండి. నీ ఆత్మచేత మమ్మల్ని ముద్రించండి. యేసుక్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఎండల్లో భయంకరమైన ఎండలు. మేము మరి ప్రకాశం డిస్టిక్, అట్లాగే గుంటూరులో ఉన్నటువంటి వినుకొండ ఎండలు చూసి వచ్చిన వాళ్ళం. దేవుని కృప నుండి బ్రతికి వచ్చినాము. 45, 47 మధ్యలో ఉన్నటువంటి ఎండలు అక్కడ. మరి అటువంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు మరి మీ మధ్యన మేము ఉండాలని, ఈ మధ్యన మనం అందరం కలిసి దేవుని స్తుతించాలని దేవుడిచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యదానంలోకి వెళ్ళిపోదాం. 32వ కీర్తన మరి వచనాలు 2 వచనాలు చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందువాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందువాడు ధన్యుడు. కపటము లేనివాడు ధన్యుడు. ఈ ధన్యులు, 2 ధన్యుల గురించి చెప్పాడు ఇక్కడ. ఎవరెవరంటే మొదటి ధన్యుడు ఎవరంటే అతిక్రమలకు పరిహారము నొందినవాడు. 2వ ధన్యుడు ఎవడంటే పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. అతిక్రమాలన్నా ప్రాయశ్చిత్తమన్నా 2 ఒకటే. 2వది ఏంటంటే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు. ఇది చాలా ముఖ్యమైనది కదా. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కనుక ఈ వాక్య ధ్యానాన్ని మనం మరొకసారి చూసుకుందాం. చాలా మాటలు ఉన్నాయి దీంట్లో 32లో. మరి మాటలన్నీ మనం ధ్యానం చేయలేము, కానీ మరి ఈ 2 మాటలు మనము 5వ వచనంలో ఒక మాట ఉంది. 5వ వచనంలో ఒప్పుకొందును, ఒప్పుకొను నన్నుకొంటిని పరిహరించి ఉన్నావు. ఈ 3 మాటల యొక్క అర్థాన్ని, పాపము గురించి ధ్యానం చేసుకుందాం. దీనికి సంబంధించినటువంటి లేఖన భాగము మనము యోబు గ్రంథంలో చూసుకుందాం. యోబు గ్రంథం 14వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. అందరూ చూడండి, లేఖనాన్ని అందరూ చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ. ఈ సామెలకి బైబిల్ లేదా? చదువుతావా నువ్వు బైబిల్ లేదా? ఒక బైబిల్ ఇవ్వండి ఆయనకి. శ్రీకనిన మిక్కిలి బాధనందును వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు నిలువక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచున్నావు, నీ తీర్పు నొందుటకై నీ ఎదుటకు నన్ను రప్పించి ఉన్నావు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎడల
ఎంత మేలు, అలాగున ఎవ్వడును పుట్టనేరడు. 5వ వచనం, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల యొక్క సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయో పరిమితి నీవు వారికి నియమించి ఉన్నావు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, స్త్రీలు కనిన నరుడు ఎవరండి? స్త్రీలు కనిన నరుడు. మనం ఎవరికి కన్నారు మనల్ని? చెప్పాలి. మనం ఎవరి ద్వారా కనబడ్డామో చెప్పలేకపోతున్నారు. దీనికి ఇంకా బాగా మీకు అర్థం అవ్వాలంటే ఒక వచనాన్ని చూపిస్తాను, దాన్ని బట్టి కూడా మనం ధ్యానం చేయొచ్చు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనము చదివితే కొంచెం మీకు అర్థం అవుతుంది ఈ విషయం గురించి. ఇది కొంచెం సెన్సేషనల్ సబ్జెక్టు, కొంచెం దీర్ఘంగా ఆత్మీయంగా వెలిగితేనే కానీ ఇది మరి అర్థం కాదు ఈ మాట. స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో తీసే మీతో నెప్పుచున్నాను కదండి. తర్వాత ఇంకో మాట అన్నాడు, అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు ఆ యోహాను కంటే గొప్పవాడు. ఇప్పుడు అర్థమై ఉండాలి చాలా మట్టుకి మీకు ఈ వాక్యం. చాలా మరి కొంచెం లోతుకి వెళ్తేనే కానీ మనసు పెడితే అర్థమైపోద్ది. ఈజీ, చాలా ఈజీ. యోహాను అని ఎవరికన్నారట? స్త్రీ కనిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడంటే చెప్పాలి. గొప్పవాడంటే దేంట్లో గొప్పవాడు? యోహాను దేనిలో గొప్పవాడు? చెప్పమంటారా? యోహాను దేవుని రాజ్యము కొరకు పుట్టాడు, దేవుని రాజ్య సువార్త కోసం పుట్టాడు, దేవుని రాజ్యము కొరకు దేవుని కొరకు నిర్దోషి అని ఎంచబడి చనిపోయినాడు యోహాను. ఎవరైనా స్త్రీలు కనిన యోహాను. మనముల్ని ఎవరికన్నారు? ఎవరో వినపడ్డది, గట్టిగా చెప్పాల. స్త్రీలే. దీని గురించి అర్థం చేసుకోవాలంటే కొంచెం ఇది మనము లోనికి వెళ్ళినట్లయితే పురుషులు కంటారు, స్త్రీలు కంటారు కదండి. ఒక్క స్త్రీలే కన్నారు పిల్లల్ని, పురుషులు కంటారు, స్త్రీలు కంటారు. అదేంటండి విచిత్రం అని అనుకోవచ్చు. స్త్రీలకు అనేది వేరే, పురుషులకు అనేది వేరే. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో చూసుకుంటే, దేవుడైన యెహోవా నేల మట్టిని నిర్మించి వాని నాసికానందరములో జీవవాయువు నూదగా నరుడు జీవ ఆత్మ ఆయను. జీవ ఆత్మ అయ్యాడు ఎవరు? నరుడు జీవాత్మ అయ్యాను. అప్పుడుకి నరుడు ఉన్నాడా లేదా చెప్పాలి తొందరగా. నరుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. నరుణ్ణి ఎలా చేశాడంటే నేల మట్టితో చేశాడు. కనుక ఆయన నాసికారంధ్రములోని జీవాయువు నూదగా వాడు జీవాత్మ అయ్యాడు. జీవించే ఆత్మ. జీవాత్మ అంటే ఏంటమ్మా? జీవించే ఆత్మ. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఇంకా క్లియర్గా చెప్తాడు యేసు ప్రభు వారు.
ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. కనుక శరీరము వేరే, ఆత్మ వేరే. కనుక ఇక్కడ స్త్రీలు కంటారు, పురుషులు కంటారు. పురుషులు ఎవరిని కంటున్నారు, స్త్రీలు ఎవరిని కంటున్నారు? ఇద్దరు కనిన మానవుడే మనం. ఒక్క మాటలో చెప్పాలంటే మరి పురుషుడు కంటున్నాడు, స్త్రీ కూడా మనల్ని కంటుంది. అందరికీ తెలుసు, తెలియని విషయం కాదు ఇది. పురుషుడిలో నుంచి శుక్ల కణాలు స్త్రీలోనికి ప్రవేశించినప్పుడు ఆత్మానుసారంగా వాడు జీవం పోసుకుంటాడు. స్త్రీ శరీరాన్ని ఇస్తుంది, పురుషుడు ఆత్మనిస్తున్నాడు. ఆత్మను కంటున్నాడు పురుషుడు. దేవుడి నుండి ఆదాములోనికి ఎలాగ వచ్చాడో అలాగే ఆదాములో నుండి మనమందరము వచ్చాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద, యావత్ భూమి మీద అంటే ఇంకెవడో మిగలలేదన్నట్టు, భూమి మీద అందరూ కూడా అని అర్థం. అందరూ కూడా ఈ కాపురముండుటకు ఈ భూమి మీద ప్రతి మనిషిని ఒకని నుండి కన్నాడు. ఒకని నుండి కన్నాడు. ఎవరి నుండి కన్నాడండి? ఒకని నుండి కన్నాడు. ఆ ఒక్కడు ఎవరు? ఆదాము. ఆదాము నుండి కన్నాడు. ఇప్పుడు చదవండి. కనుగొందురివే. ఎందుకు దేవుడు కన్నాడు అని అంటే, ఆత్మ కలిగిన వాడైతే, ఆత్మకు చెందిన వాడైతే దేవుని ఆత్మ దేవుణ్ణి వెతుకుతుంది. దేవుని ఆత్మ దేన్ని వెతుకుతుందండి? దేవుణ్ణి వెతుకుతుంది. కానీ ప్రకృతి సంబంధమైన ఆత్మగా మారిపోయినాడు అనుకోవాడు దేవుణ్ణి సహించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి తొందరగా. మనుషాత్మకే గాని మరి ఎవ్వనికి తెలియదు. మనుషాత్మలు కూడా ఉన్నాయి. మనుషాత్మ అనగా ఏంటంటే ఆత్మ ఒక శరీర సంబంధమైన ఆత్మగా మారిపోవటం. ఆత్మే వేరు కదండి, శరీర సంబంధమైన ఆత్మ ఏంటి? దేవుని ఆత్మ ఏంటి కదా? ఇంకా కింద చదవండి కొంచెం. దేవుని ఆత్మకే గాని మరి ఎవ్వనికి తెలియవు. దేవుని ఆత్మ ఉన్నది, మనుష్యుని జీవము అనే ఆత్మ అన్న ఒకటే. కనుక ఇక్కడ చూస్తే ఇంకా కింద ఒక మాట ఉంది. అక్కడే దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకే మనం లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. అది ఇప్పుడు కంప్లీట్ అయింది. కొంచెం వరకు మీరు అర్థం చేసుకుంటే కొంతవరకు కంప్లీట్ అయింది. దేవుని ఆత్మ ఆదాము నుండి మరి దేవుని నుండి ఆదాములోకి వచ్చింది. ఆదాములో నుండి సర్వ మానవాళికి వచ్చింది. కనుక మనమందరము స్త్రీ ద్వారా పుట్టిన వాళ్ళం. మనమందరం కూడా స్త్రీ ద్వారా పుట్టిన వాళ్ళం. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు ఎవరు అంటే యోహాను. ఎందుకంటే తను శరీర సంబంధముగా పుట్టినప్పటికీ ఆత్మానుసారంగా జీవించాడు, దేవుని కొరకు బ్రతికాడు. అందుకే అక్కడ మరి ఒక మాట అంటాడు చూడండి, అతనికంటే దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు. దేవుని రాజ్యములు అంటే దేవుని సంఘములో తగ్గించుకొని దేవుని కొరకు బతికిన వాడు అతనికంటే గొప్పవాడు అవుతాడు అని చెప్పాడు. మరి ఇంతకీ ఈ యొక్క మరి
స్త్రీలు కనినవారు, పురుషులు కనినవారు ఎవరు మనం తెలుసుకోవాలి. దాన్నే యోబు గారు నేను మాత్రము కాదు అన్నాడు. యోబు అన్న మాట ఏంటంటే అక్కడ నేను మాత్రము కాను అని 4వ వచనంలో అంటాడు. పాప సహితుని నుండి పాపరహితుడు పుట్టి ఉండిన ఎడల ఎంత మేలు. అలాగున ఎవ్వడును పుట్టడు, అలాగ పుట్టడు. శరీర సంబంధము నుండి ఆత్మ సంబంధిగా పుట్టడు. శరీరము నుండి ఆత్మ పుట్టదు. ఆత్మ నుండే పుడుతుంది. ఆత్మ నుండే కలుగుతుంది. శరీరము నుండి ఆత్మ కలగదు. ఒక మాటలో క్లియర్గా చెప్పుకోవాలంటే ఎక్కడంటే లోకాసు వార్త 23వ అధ్యాయం నుండి 38వ వచనం వరకు పట చదవాలి. మీకు కొంచెం వరకు అర్థమవుతుంది. లోకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం నుండి. చదువు. చదువు అదే. ఎరోదుకును అది 38లో ఆన్సర్ ఏంటన్నా 38 మళ్ళీ చదవమ్మా. సేతు ఆదామునకు. సేతుకు ఆదాముకు మధ్యన ఎంతమంది ఉన్నారు? సేతుకుని ఆదాముకి. అందుకే ఆదికాండంలో చాలామంది క్వశ్చన్ వేస్తుంటారు, దేవుని కుమార్తెలు మనుష్య కుమార్తెలు అందమైన వారిని చూసి వాళ్ళను పెళ్లి చేసుకున్నారని ఉంటుంది. చాలామంది క్వశ్చన్లు వేస్తారు దాని గురించి. అలాగే పురుషుని కుమారులు, పురుషుడు కనిన కుమారులు ఆదాము దేవుని నుండి ఆదాము నుండి వీళ్ళందరూ కన్నాడు కనుక వీళ్ళందరూ పురుషులు కనిన వారు. పోనీ ఇది వదిలిపెట్టండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి, క్లియర్గా ఉంటుంది అక్కడ.
అబ్రహాము ఇస్సాకుకును, ఇస్సాకు యాకోబుకును, యూదాకును, తామారునందు ఎవరి నందు కన్నాడు? యూదా తామారునందు కన్నాడు. ఇంతప్పుడు గారికి అర్థం కావాలా? ఇది సెన్సేషనల్ సబ్జెక్ట్ అన్నాను, అర్థం చేసుకోవాలి. దీన్ని వివరించడం మనకి అర్థమయ్యే రీతిలోనే ఉన్నది, కానీ మీరు అర్థం చేసుకోవడం తక్కువ, అంతే. కనుక స్త్రీలు కంటున్నారు, పురుషులు కంటున్నారు. పురుషులు స్త్రీలో కంటున్నారు, స్త్రీలు శారీరకంగా కని డెలివరీ ఇస్తున్నారు. కనుక స్త్రీ శరీరాన్ని కంటే పురుషుడు ఆత్మ మరి బీజాన్ని స్త్రీలో కంటున్నాడు. కనుక ఇద్దరు కన్న తర్వాత మానవుడి లోకంలో జన్మిస్తున్నాడు. అయితే ఇక్కడ మరి యోబు కనినటువంటి యోబు అనే మాట ఏమిటంటే శరీర సంబంధి. ఇంకొక మాట నేను మీకు వివరిస్తాను, చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. శరీరమునకు జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది కదా, శరీర సంబంధి. అట్లాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ అధ్యాయము 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది, ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఒక మానవుడు రెండు కలిగి ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన శరీరాన్ని కలిగి ఉన్నాడు, ఆత్మ సంబంధమైన శరీరాన్ని కూడా కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా లేదా? కొంచెం అర్థం కాకపోతే చేయొద్దండి, నేను చెప్తాను ఇంకా వివరంగా కొంచెం లోనికి వెళ్తా. చెప్పాలి, అర్థమయ్యిందా లేదా? అర్థం కాలేదు, సర్లే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ అర్థమవుతుంది. పౌలు అంటున్నాడు, పౌలు కొరింథీ సంఘముతో అంటున్నటువంటి మాట ఇది. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎవరు బాహ్య పురుషుడు, ఎవరు అంతర్పురుషుడు? అది దీన్ని అర్థం చేసుకోవడం సులువే, కానీ చెప్పడం కొంచెం కష్టం. శరీరము ఆత్మ గురించి పౌలు గారు ఇక్కడ మరి యోబు గారు కూడా పౌలు గారు కూడా వివరిస్తున్నాడు. శరీరము నుండి వచ్చినది శరీర సంబంధమైనటువంటి శరీరం. మనకి కేవలము రక్త మాంసములు కలిగిన వాడినే నరుడు అంటారు. ఎఫెసీ పత్రికలు అన్నాడు, నరుడు అనగా కేవలం రక్త మాంసములు కలిగి ఉన్నవాడే. ఆడు స్త్రీ నుండి మాత్రమే కలుగుతాడు. ఆత్మ సంబంధమైన శరీరము పురుషుడి నుండి కలుగుతుంది. ఇద్దరు కలయిక ద్వారా మరి మానవుడు పురుడు పోసుకుంటాడు. మరి పురుడు పోసుకోవటం అంటే భూమి మీద జీవిస్తాడు అని అర్థం. ఈ భూమి మీద జీవిస్తారు. పురుడు పోసుకోవటం తెలుసు మనోళ్ళకి, ఆడవాళ్ళకి ఇవన్నీ వివరించి చెప్పాలంటే కష్టం. పురుడు ఎన్ని రోజులకు పోతారమ్మా? 7వ రోజు. ఎందుకు పోతారో? 7వ రోజు ఎందుకు పోతారో? మొదటి రోజు ఎందుకు పోయారు చెప్పాలి. బతికి బట్టగడుతున్నాడు రా అని. బతికి 7 రోజుల వరకు బ్రతికితే జీవము గ్యారంటీ అని అర్థం అన్నమాట అసలు. కనుక పురుడు పోసుకోవడం అంటే జీవించటానికి ఆస్కారం కలిగి ఉండుట అని అర్థం. కనుక మరి శరీర సంబంధమైనటువంటి
శరీర సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది, ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరాన్ని స్త్రీ కంటే ఆత్మ సంబంధమైన శరీరాన్ని పురుషుడికి అంటాడు. కనుక అందుకే యేసుప్రభు వారు యోహాను సువార్త 6వ అధ్యాయం 63లో చెప్పినప్పుడు ఏమన్నాడంటే, నేను చెప్పు మాట చదవండి మళ్ళీ 63. నేను మీతో చెప్పి ఉన్న మాట ఆత్మయు జీవమునై ఉన్నది. ఆత్మయు జీవమునై ఉన్నది. ఆదాములోనికి, మట్టి బొమ్మలోనికి ఎవరిని ఊదాడు? నీవు జీవించు గాకంటే జీవించాడు. ఆ మాటే జీవింపజేసింది. అది జీవమును పోసింది, ఆత్మను కలగజేసింది. ఆత్మ జీవించడానికి ఏర్పాటు చేసింది ఆదాములో. అదే ఆదాము నుండి ప్రతి వాడు కూడా స్త్రీ ద్వారా ఈ లోకములో పురుడు పోసుకుంటున్నాడు, కనబడుతున్నాడు ప్రతి వాడు కూడా. కనుక ఇక్కడ మనకి కావాల్సింది ఇది. ఎందుకు వివరణ కోసమే ఇంతవరకు చదువుకున్నాం మనం. ఒక మాట అంటాడు చూడండి, ప్రసంగి, జ్ఞాని అయినటువంటి ప్రసంగి ఒక మాట అంటాడు 2వ అధ్యాయం 23వ వచనంలో. 2వ అధ్యాయం 23. ఎవరి పాటలు? స్త్రీ కనిన వాని పాటలు. యోబు గ్రంథం 14:1లో ఉన్న మాట అదే. 14:1లో యోబు గ్రంథం 14:1లో ఏమన్నాడమ్మా? స్త్రీ కనిన వానిలో, స్త్రీ కనినవాడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధనందును. తర్వాత పువ్వు వికసించినట్లు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు నిడవలేక పారిపోవును. అదే యోబు గ్రంథంలో చూడండి 5వ అధ్యాయం 7వ వచనంలో. ఎగిరినట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. శ్రమ అనుభవానికే పుట్టుచున్నారు. కొద్ది దినములు కలిగిన వాడై శ్రమకు మాత్రమే శరీరము పుడుతుంది. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శరీర సంబంధికి శ్రమలు, బాధలు, యాతనలు ఇవి తప్పవు. అది శరీర సంబంధి. కానీ నీకేది కలిగినా నీ ఆత్మకు కలగదు. నీ ఆత్మ ఎప్పుడు కూడా అంతే. ఇచ్చిన దేవుడు నీ ఆత్మలో ఉంచాడు. ఆ శరీర సంబంధిగా కాకుండా ఆత్మ సంబంధిగా నువ్వు జీవించినట్టే. అందుకే అంటాడు, శరీరము దాన్ని దయచేసిన మొన్నైనది వెనకటి వలె మొన్నగును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోతుంది. దీంట్లో ఉంటుంది. దాన్ని ఉపయోగించుకున్నట్లయితే మరి యోహానులాగా గొప్పవాళ్ళు, అతనికంటే గొప్పవాళ్ళు అవుతాం మనం. కానీ మన శరీరానుసారంగా బతికినట్లయితే, శరీర సంబంధులలో నుండి మనుష్యుడు పుట్టడు, పురుషుడు పుట్టడు. ఆ మాట చెప్పాలంటే ఆత్మ పుట్టదు. అందుకే ఇదే యోబు కష్టపడుతూ, నేను పవిత్రుడినని చెప్పుకోలేక, నేను ఆత్మీయుడినని చెప్పుకోలేక, నేను అట్టివాడిని కాదు కానీ నేను అంటున్నాడు, శరీర సహితం పాప సహితుడి నుండి భయరహితుడు పుట్టి ఉండిన ఎడల మేలు, అలాగా ఎవ్వడును పుట్టనేరడు అన్నాడు. ఎవ్వడును పుట్టనేరడు. కనుక ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది, శరీర సంబంధమైనటువంటి ఆత్మ కూడా ఉన్నది. కనుక ఆత్మకు శరీరం ఉన్నది, ఆ శరీరానికి కూడా ఆత్మ ఉన్నది. ఈ రెండు కలిపినటువంటి వాడే నరుడు అని ఇక్కడ మరి చెబుతున్నాడు. కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే మరి యోహాను సువార్త కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మొదటి పత్రిక 15వ అధ్యాయము 46-47లో చూడండి. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. ఏం కలిగింది? మొదట శరీరము కలిగింది. ఒక మాటలో చెప్పాలంటే మట్టి కలిగింది. మట్టి ద్వారా మనిషిని చేశాడు. తర్వాత దానిలో ఆత్మ సంబంధమైన
జీవవాయువును ఊదితే మనిషి జీవాత్మ అయ్యాడు. ఆత్మ లేకుండా మనిషి జీవించలేడు. ఆ మాటలు యేసుప్రభు ఊదినటువంటి మాట, ఆయన జీవాయువే మనకు జీవాన్ని ఆత్మను మనలో ఉంచుతుంది. కనుక అట్టగా మనిషి ఎవడు పుట్టలేడు. పుట్టినవాడు మేలు కలుగుతుంది, పుట్టుంటే మేలు. అలాగా ఎవడు 47 చదువునానా? మొదటి మనుషుడు భూ సంబంధి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు, పరలోకము నుండి వచ్చినవాడు. దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ ఈ మట్టి శరీరంలో ఊదబడినప్పుడు, అందుకే కలిగి ఉన్న దేదీయును ఆయన లేకుండా కలగలేదు. మనము కూడా ఎవరి ద్వారా బ్రతుకుతున్నాము చెప్పండి మరి? దేవుని ద్వారా. క్రీస్తు ఆత్మ మనలో ఉన్నది. అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఇప్పటికైనా అర్థమైందా లేదా చెప్పండి? అర్థం కాకపోతే ఇంకా చెప్తా. అర్థమైందా? క్రీస్తు ఆత్మే మనల్ని జీవింపజేస్తుంది. యేసుప్రభు పెట్టినటువంటి ఆత్మే. అందుకే దేవుని ఆత్మ నరునిలో పెట్టిన దీపము అన్నాడు. నరునిలో పెట్టిన దీపము. మనం ఆత్మ ఉన్నంత కాలము జీవిస్తాం. ఈ ఆత్మ బయటకు వచ్చేసిందంటే మనము మృతమైపోతాం, చచ్చిపోతాం. దేవుని ఆత్మే మనల్ని జీవింపజేస్తుంది. ఆ ఆత్మ క్రీస్తు అనే ఆత్మ జీవింపజేస్తుంది. ఆయన మాటే మనకు ఆత్మగా దయచేశాడు. అది ఆదాములోకి దయచేస్తే ఆదాములో నుంచి భూమి మీద ఉన్న మనుషులందరికీ ఒకరి నుండి ఒకరికి ఈ రోజు వరకు మనకు కూడా ఆ ఆత్మే మనలో ఉన్నది. అందుకే ఆ పాప సహితుడి నుండి, ఆ శరీరము నుండి మరి పాపరహితుడు పుట్టడు. ఎందుకంటే పాపసహితుడైన శరీరము నుండి పుట్టడు, కానీ శరీర సంబంధి అయిన ఆత్మ సంబంధమైనటువంటి శరీరము నుండి మనిషి పుడతాడు అంటున్నాడు. నేను శరీర సంబంధినే కానీ ఆత్మ సంబంధిని కాదు, పాపరహితుడను కాదు అంటున్నాడు. పాపరహితుడు అంటే ఆత్మానుసారుడు అని అర్థం. ఆత్మానుసారుడిని ఏమంటారండి? పాప రహితుడు అంటాడు, పాపరహితుడు అంటాడు. కొంచెం కష్టంగానే ఉంది మీకు. చూడండి, ఇంకో మాట చెప్తాను నేను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, భూమి మీద మన గుడారమైన ఈ శరీరము, భూమి మీద మన గుడారం అన్నాడా మనం అన్నాడా? సరిగ్గా వినండి మీరు మాటల ముందు. మన గుడారం అన్నాడా మనం అన్నాడా? మన గుడారం అన్నాడు. ఎందుకన్నాడు మన గుడారం అని ఎందుకన్నాడమ్మా చెప్పండి? మన గుడారం అని ఎందుకన్నాడు? ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత పండుకోబెడతారు. ఈయన ఎన్ని గంటలకు పోయాడు అంటారు. ఇంతవరకు ఎక్కడుండేవాడు? టీవీ రాజు అనేవాడు ఈ గుడారంలో ఉండేవాడు. ఇది నా గుడారం, ఈ గుడారంలో నేనున్నాను. నేను అనేది ఎవరు అంటే ఆత్మ. ఈ ఆత్మ ఎవరిదైతే దేవునిది. దేవుని కన్నాడు, దేవుడు నాలో కన్నాడు ఆదాము ద్వారా. అర్థమవుతుందా లేదా? ఇంకా అర్థం కాకపోతే కష్టమే ఇది కొంచెం. ఇప్పుడు చదవండి 5వ వచనం, 5:1. ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కేక దేవుని చేత కట్టబడినదియును నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము. అక్కడి నుంచి వచ్చినాము, అక్కడికి వెళ్తామని ఎరుగుదుము అంటున్నాడు. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి కానీ రోమపత్రిక కానీ ఫస్ట్ చూసుకుంటే ఎవరికి రాసిన పత్రికలు ఇవ్వండి చెప్పండి? ఎవరికి రాసినట్టు ఉంటుంది? ప్రతి పత్రిక ఎదురు కూడా ఉంటుంది. ఎవరికి రాశాడు? పరిశుద్ధులకు రాశాడు. ఎవరికి రాశాడండి? ప్రభు అయిన యేసుక్రీస్తులో బాప్తిసం పొంది పరిశుద్ధులుగా ఆత్మీయులుగా ఉన్న వారికి రాసినటువంటి పత్రికలు ఇవి. మనము అంటాడంటే ఎందుకు అంటాడంటే మన గుడారము అని అంటే మన శరీరం అంటే ఆత్మీయుల యొక్క శరీరం ఇది, ఆత్మీయుల యొక్క నివాస స్థలం ఇది. ఆత్మీయుడు దీంట్లో నివసిస్తాడు. మనం దీనిలో జీవిస్తున్నాం. దీనిలో ఎవరు జీవిస్తున్నారంటే ఒక్క మాటలో చెప్పాలంటే నీ అనే దేవుని ఆత్మ జీవిస్తుంది. అందుకే మన దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా?
దేవుడే దీంట్లో జీవిస్తున్నాడు మనలో. దేవుడి ఆత్మే మనలో జీవిస్తుంది. ఇది దేవుడి ద్వారా మనకు ఏర్పాటు చేసినటువంటి, మనము దేవుని ఆత్మ ద్వారా జీవిస్తున్నాము. మనము అనేది దేవుని ఆత్మకు మన ఆత్మకు కలిపి ఉన్నది కనుక మనను దేవుని నుండి వచ్చిన ఆత్మ మనలో జీవిస్తుంది కనుక మన ఆత్మ అంటున్నాం మనం. కనుక ఇది ఎక్కడ జీవిస్తుంది? మనలో జీవిస్తుంది కాబట్టి మన నివాస స్థలము అంటున్నాడు. మన నివాస స్థలము శిథిలమైపోయినను ఎరుగుదుము. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఇప్పుడు చదవండి, 4వ అధ్యాయం 16వ వచనం. మేము అధైర్యపడము, మేము భయపడము. మా బాహ్య పురుషుడు ఇప్పుడు చెప్పండి, బాహ్య పురుషుడు శరీరము, బాహ్య పురుషుడు శరీరము. ఇది స్త్రీ ద్వారా కనబడినది, స్త్రీ ద్వారా కనబడిన శరీరం ఇది. స్త్రీ ద్వారా శరీరము నిర్మింపబడుతుంది, స్త్రీలో నిర్మింపబడుతుంది మన శరీరము. స్త్రీ ద్వారా కనబడిన వారము, దానిలో ఆత్మ ద్వారా ఏర్పడినది, పురుషుడి నుండి వచ్చినటువంటి శుక్ల కణాల ద్వారా ఏర్పడినటువంటి శరీరం ఇది. ఆత్మయే జీవింపజేస్తుంది ఇది. ఇప్పుడు చదవండి, దినదినము. ఆంతర్య పురుషుడు అంటే ఎవరమ్మా? ఆంతర్య పురుషుడు ఆత్మ. ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. అర్థమైంది? ఎప్పుడైనా శరీరము ఆత్మ గురించి చెప్పడానికి ఇన్ని పాటలు పడుతుంట. శరీరము ఆత్మ కనుక శరీరము ఆత్మను కనలేదు, ఆత్మ శరీరాన్ని కంటుంది. కనుక ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే, ఈ శరీరంలో నుంచి ఆత్మ కలిగి ఉంటే ఎంత మేలు, ఆత్మానుసారుడిగా పుట్టి ఉంటే ఆత్మానుసారుడిగా బ్రతుకుతున్నట్లయితే ఎంత మేలు, అలాగే ఎవడో పుట్టట్లేదు అని చెప్తున్నాడు ఒక్క మాటలో. అర్థమైంది? ఇప్పటికైనా శరీరము నుండి ఆత్మానుసారుడిగా పుట్టలేడు ఎవడను. దేవుని ఆత్మ వలన పుట్టినవాడే ఆత్మ సంబంధి అయి ఉంటాడు. అందుకే నికోదేములతో యేసుప్రభు చెప్పినటువంటి మాట అదే. 3:3 ఏమన్నాడు ఆయన? 3:3 యోహాను సువార్త మీకు అందరికీ తెలిసి, అందుకు యేసు అతనితో క్రొత్తగా జన్మించితేనే కానీ అని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శరీర సంబంధంగా ఉన్నవాడు దేవుని ఆత్మ ద్వారా తిరిగి నూతన జన్మ జీవించి బాప్తీసం పొందితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో చూడలేడని నిత్యంగా మీతో చెప్పుచున్నాను. తర్వాత 5వ వచనం చదవండి. 5వ వచనం, యేసు ఇట్లనెను, ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను, నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. కనుక పాపరహితుడు దేవుని రాజ్యం ఉన్నది కానీ పాప సహితుడికి దేవుని రాజ్యము లేదు. అందుకే దాన్ని దేవుని రాజ్యాన్ని యోబు గారు ఏమన్నాడంటే మేలు అన్నాడు. మేలు అనేది ఎక్కడుందంటే పరలోకంలోనే ఉన్నది, నిత్యత్వంలోనే ఉన్నది. అలాగ పొందిన వాడికి మేలు. కనుక మనము శరీర సంబంధముగా మరి స్త్రీ నుండి కనబడినప్పటికీ ఆత్మ సంబంధమైన ఆత్మలంగా మనము తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ ద్వారా పుట్టినటువంటి క్రైస్తవులం అయ్యున్నాము కనుక ఆయన మన అంటున్నాడు. కనుక మనమందరము క్రైస్తవులం అయ్యున్నట్లయితే మరి పాప సహితుడైనటువంటి శరీరము నుండి పాపరహితుడైన ఆత్మ పుట్టినుంటే మేలు, అలాగ ఎక్కడనూ జరగదు అని అంటున్నాడు. కనుక నేను కూడా అలాగ పుట్టానని కూడా ఆయన అంటలేదు. కొన్ని మాటలు నేర్చుకుందాం ఇక్కడ. చూడండి, మరి యోబు గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం మనం చదువుకున్నాం. ఇప్పుడు కాదు, కీర్తన 90:10 చదవండి ఒక్కసారి. 90:10. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. వాటి వైభవము
ఆయాసమే దుఃఖమే. కనుక శరీర సంబంధంగా నువ్వు అంతకాలము బతికినా, ఎంతకాలం బతికినా, నీవు ఈ లోకంలో ఎంతకాలం శరీర సంబంధంగా జీవించినా నీ జీవితం ఆయాసకరమే, దుఃఖకరమే. అందుకే పౌలు అంటున్నాడు, మేము శరీరానుసారంగా దుఃఖిస్తున్నప్పటికీ, కృషించిపోతున్నప్పటికీ మా అంతర్పురుషుడైనటువంటి ఆత్మ దినదినము నూతన పరచబడుచున్నది అంటాడు. కనుక మనము కూడా శరీరానుసారంగా పుట్టినాము, ఆత్మానుసారంగా క్రీస్తు ద్వారా బాప్తీసం పొంది మరి ఆత్మానుసారులుగా బ్రతుకుతున్నాము. మనం దినదినము నూతన పరచబడినటువంటి ఆత్మలుగా మనం ఉండాలని పౌలు గారు ఇక్కడ మనకి హెచ్చరిస్తున్నాడు. ఇంకొక మాటను చూసుకుందాం. చూడండి, యోబు గ్రంథం 14:5 చదువుకున్నాం మనం. చూడండి, అవసరం చదువుకున్నాంలే అమ్మ. కనుక రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 8-13 ఇంకా అయిపోయింది తొందరగా. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు ఎలా జీవిస్తారు? ఆత్మానుసారంగా జీవించెదరని అర్థం. మనము శరీర క్రియలను చంపాలి. దేనితోనూ? పాప సహితుడిలో నుండి పాపరహితుడైన ఆత్మ మనలో పుట్టాలి. ఇప్పుడు చూడండి, దానికి అంతటికి 5 చదవండి. 5వ వచనం అక్కడ 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్కరింతురు. శరీర విషయముల మీద అంటే ఏంటమ్మా? శరీర సంబంధమైన ఆశలు. తిందాము, తాగుదాము, సంతోషిందాము. అదే యేసుప్రభు వారు ఎప్పుడు మత్తయి సువార్తలోని అక్కడే చెప్పేశాడు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ మరి పౌలు గారి ద్వారా చెప్తుంటే యేసుప్రభు వారు అప్పుడే చెప్పేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31లో నువ్వు చెప్పేశాడు. ఏమని చెప్పాడు అక్కడ? ఏం చెప్పాడమ్మా 31లోను? ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని అన్యజనులు. మనమెవరు మనయి చెప్పేయండి. మనమెవరమో చెప్పలేకపోతున్నారు. మనమెవరమో ఆత్మానుసారులమండి, అన్యజనులం కాదు. క్రైస్తవులం మనం, పరిశుద్ధులం మనం, విశ్వాసులం మనం, ఆత్మను కలిగిన వారం మనం. అది పౌలు చెప్తున్నట్టు ఇక శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్కరింతురు అన్న మాట ఏంటంటే అక్కడ అన్యజనులు శరీర సంబంధమైన కోరుకుంటారు, పాప సహితుడు శరీర సంబంధమైన కోరుకుంటాడు అని అర్థం. అక్కడ పాప సహితుడు, పాపముతో నిండినటువంటి శరీరము కలిగినవాడు. శరీరము అంటే నేను కేవలము నరుడు అన్నాను. కేవలము రక్తమాంసములు కలిగినవాడు, రక్తము ప్రాణము మాంసము కలిగినాడు. దాన్ని ఏమన్నాడంటే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడంటే 14వ వచనంలో 2:14 అంగీకరింపడు. మళ్ళీ చదువు, అందరికీ వినపడాలి. ప్రకృతి సంబంధమైన మనిషి ఏంటి? ప్రకృతిలో జీవించేవాడని కాదు. శరీర సంబంధి, దేవుని విషయాల గురించి ఆలోచించడు, దేవుని మాటలు వినడు, దైవికముగా జీవించడు, ఆత్మానుసారంగా బతకడు. దేవుడంటే వాడికి ఏ విధం భయము భక్తి ఉండదు. అర్థమవుతుందా లేదా? మళ్ళా చదవండి. తర్వాత అతనికి వెర్రితనముగా ఉన్నది. లోకానికి కూడా అంతే, అన్యజనుడికి అంతే. అన్యజనుడికి అంతే అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అదే పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. నశించుచున్న అన్యుడికి, దేవుని ఎరుగని వాడికి, శరీర సంబంధికి, పాపరహితుడికి, ఇన్ని విషయాలు చెప్తున్నాను మీకు. పాపరహితుడికి ఎలాగుంటుందంటే అది వెర్రితనముగా ఉంటుంది. మనం ఎవరమో మనకే తెలియాలి.
ఇప్పుడు మనం ఎవరో మనకే తెలియాలి. పాపరహితులమా పాప సహితులమా మనకే తెలియాలి. ఇది ఇంకో మాటను చదువమ్మా. దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నది. దేవుని శక్తియు దేవుని జ్ఞానము, దేవుని శక్తి అది. అందుకే పౌలు అంటాడు, మా అంతరంగ పురుషుడు దినదినము 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 నూతన పరచబడుచున్నాడు. ఆత్మ బలపడాలి. శరీరం కుంగిపోయినా పర్వాలేదు, రోగం వచ్చి కుసించిపోయినా పర్వాలేదు, మనం చనిపోయినా పర్వాలేదు, రోజు రోజుకి ఆత్మానుసారంగా అభివృద్ధి పొందాలని పౌలు ఆశించాడు, యోబు ఆశించాడు. యేసు ప్రభు కూడా అదే మాటని చెప్పాడు. కనుక ఆత్మానుసారులు మరి దేని విషయం ఆలోచిస్తారంటే 8లో లాస్ట్ మాట, 8:5 లాస్ట్ మాట, 6వ వచనం చదవండి. 6వ వచనం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైంది. ఇప్పుడు మనలో సమాధానం లేదు. ఎప్పుడు చూసినా మరి శ్రమకరములు, హానికరములు, దుఃఖకరములు, బాధకరాలు ఇవన్నీ మనకున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఎప్పుడు చూసినా యాతనలే. ఎప్పుడు చూసినా మనకుండి ఏంటమ్మా? యాతనలే. ఎప్పుడు చూసినా యాతనే మనకి, ఎప్పుడు చూసినా బాధలే మనకి, ఎప్పుడు చూసినా కష్టాలే మనకి, ఎప్పుడు చూసినా శ్రమలే మనకి కదా. ఎందుకు కారణం? చెప్పాలి మీరు. ఎందుకు కారణం? మనం ఆత్మానుసారులుగా చేయబడలేదు. ఆత్మానుసారులుగా చేయబడినట్లయితే శరీరము గురించి ఆలోచించగలము. శరీరము కృషించినను ఆత్మ దినదినము నూతన పరచబడుతుంది. రోజు రోజుకి మనం ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి. మరి ఆత్మీయంగా ఎదిగితే ఎలాంటి శరీరం వదిలిపెట్టేయమంటావా అని అన్నట్లయితే మరి అక్కడ పౌలు యోహాను గారు మాట రాశాడు. యోహాను రాసిన 2వ పత్రిక 2వ వచనమా 3వ వచనమా చూడండి, మాట రాశాడు అక్కడ. 3వ పత్రిక అనుకుంటా, 3వ పత్రిక అమ్మా. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండు అని కనుక రోజు రోజుకు ఆత్మ వర్ధిల్తే శరీరం వర్ధిల్తుంది. శరీరంలో సకల సౌఖ్యాలు అనుభవిస్తావు, సమస్తమైన మేలులు పొందుతావు. ఇప్పుడు మనం ఈ కష్టాలు, బాధలు, శ్రమలు, శోధనలు, ఇబ్బందులు అనుభవిస్తున్నామంటే మనం ఏ విధంగా కృంగిపోయినాం మనము? చెప్పండి మీరందరూ. ఆత్మానుసారంగా కృంగిపోయాము, ఆత్మానుసారులు కాకుండా పోయాం. మనం పాపరహితులు కాకుండా పోయాం. మనలో ఉన్న పాపమునకు ప్రాయచిత్తము పొందిన నరుడు ధన్యుడు. ప్రాయచిత్తం పొందలేదు ఇంకాను. మన శరీరము నుంచి మన ఆత్మ విడుదల కాలేదు. ఇంకా ఆత్మను పట్టుకునే, శరీరాన్ని పట్టుకునే మనం బ్రతుకుతున్నాం. కేవలము శరీరానుసారులుగానే బ్రతుకుతున్నాం. మనం ఏమి తిందుమా, ఏమి తాగుద్దుమా, ఏమి చేద్దుమా, ఈ లోకంలో ఎలాగుందుమా, ఎన్ని రోజులు ఉందుమా, ఇంకా 4 రోజులు బతుకుతే బాగున్నాం, ఇంకా 4 రోజులు బతుకుతే బాగున్నాను అనుకుంటున్నాం. తెలుసా? అందుకే పౌలు గారు అక్కడ 2వ కొరింథీలో అన్నాడు, మన గుడారమైన ఈ గుడారం శిథిలమైపోయినను పరలోకమందు నిత్యమైనటువంటి నివాసం మనకి పరలోకమందు దేవుడు సిద్ధపరిచాడు. దాని నిమిత్తము జీవించాలి. అది సమాధానమును నెమ్మది అయి ఉన్నది. మన జీవితాలకి శరీర సంబంధమైన జీవితానికంటే ఆత్మ సంబంధమైన జీవితము చాలా మేలుకరమై ఉన్నది. మీరు ఆత్మానుసారంగా మనం ఎదిగినట్లయితే శరీరంలో ఉన్నటువంటి శరీరానికి అవసరమైనది యేసుప్రభు కూడా అందరు ఇవన్నీ మీకు కావాలని పరలోక తండ్రికి తెలియనన్నాడు. ఏది కాదు, నువ్వు ఆత్మానుసారంగా ఎదుగు, దేవుని ఆత్మానుసారంగా జీవించు. నీకే అవసరత ఉందో, ఏ అక్కరత ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ నీడెడ్ ఉందో ప్రతిదీ దేవుడు సౌఖ్యముగా అనుభవించేద్దాం అన్నాడు. అక్కడ ఏమన్నాడండి? సౌఖ్యముగా ఉంటాను. సౌఖ్యము అంటే ఏంటంటే సకల సమృద్ధి, ప్రతి విషయంలోనూ సమృద్ధి పొందుతావు. నువ్వు ఈ రోజున అనుభవిస్తున్నావు శ్రమలు, బాధలు, దుఃఖాలు, శోధనలు, వేదనలు అనుభవిస్తున్నావు అంటే నీ ఆత్మ ధైర్యముగా లేదు. అందుకే ధైర్యము గలవారమై అన్నాడు. ధైర్యం అనేది ఒక బలం. మనిషికి ధైర్యమే ఒక బలం. సామెత కూడా చెప్తారండి,
మా చింటిగాడు చిన్నప్పుడు అనేవాడు, ఇప్పుడు అంటలేదు. ఏమనేవాడు తెలుసా? జో డరేగా ఓ మరేగా అనేవాడు. అంటే ఏంటి? ఎవడ భయపడతాడో వాడే చచ్చిపోతాడు. జీవించాలంటే ఏమి కావాలి? మనకి ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎవరి వల్ల? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వలన. ఆయన ఆత్మ నువ్వు కలిగి ఉన్నావు గనక ఆత్మను బట్టి ధైర్యపడాలి. నీలో ఉన్న ఆ క్రీస్తును బట్టి ధైర్యపడాలి. నీలో ఉన్న ఆత్మను బట్టి ధైర్యపడాలి. ఆ ఆత్మ మనల్ని శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది. క్రీస్తు శిలువ పునరుద్ధరణ శక్తి గురించి ఈ లోకంలో ఉన్నాయన్నీ పెంటగా ఎంచుకున్న పౌలు ఎంత గొప్పవాడయ్యాడండి! ఎంత గొప్పవాడయ్యాడు! నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఏమన్నాడంటే, శక్తివంతుడైన పౌలు ఒక శక్తివంతుడండి. ఆయన పునరుద్ధరణ శక్తి పొందడానికి చేశాడు. ఇది కూడా పునరుద్ధరణ శక్తే. ఇది పాప సహితుడిలో నుంచి పాపరహితుడు పుట్టాలి అని అంటే నీ శరీరంలో ఆత్మ జన్మించాలి, ఆత్మానుసారంగా పుట్టాలి. శరీర సంబంధమైన నీ శరీరము చచ్చిపోయింది లేదనుకోవాలంతే. నా శరీరం లేదు, నాలో క్రీస్తే జీవించుచున్నాడు, ఇక జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని పౌలు చెప్పలేదా? ఏమన్నాడు పౌలు? నేను జీవించట్లేదు, నాలో ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే జీవిస్తున్నాడు. ఆత్మే జీవిస్తుంది. క్రీస్తు ఆత్మే నాలో బతుకుతుంది. క్రీస్తు సిలువేస్తే నాకు సిలువేశారు. క్రీస్తుకి శ్రమలు వస్తే నాకు శ్రమలు వచ్చాయి. ఆయన శ్రమల ద్వారా నాకు శక్తి దొరికింది. ఆయన పునరుద్ధరణ లేవటం ద్వారా నాకు పునరుద్ధరణ శక్తితో పొందాను నేను. ఆయన సిలువ వేయటం ద్వారా నాకు శక్తి వచ్చింది, బలం వచ్చింది. ఇది పాపరహితుడు పొందవలసినటువంటి శక్తి. నీవు నిజంగా బాప్తీసం పొందినట్లయితే, నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు నేను బాప్తీసం పొందినట్లయితే మన దినము మన ఆత్మ నూతనపరచబడాలి. నూతనపరచబడినట్లయితే ఈ లోకంలో ఉన్న ప్రతీది కూడా దేని గురించి చింతించొద్దు. దేని గురించి చింతించకుడు కానీ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మీ విన్నపములు దేవునికి తెలియజేయమన్నాడు. మనం ఈ రోజు వరకు కూడా కేవలము పాప సహితులుగానే జీవిస్తున్నాం. పాపరహితులుగా జీవించలేకపోతున్నాము. పాపరహితుడిగా ఉంటే మేలే నీకు. పాపరహితుడిగా పౌలు ఉన్నాడు గనక ఆయన అన్నాడు, మా బాహ్య పురుషుడు కుషించిపోతున్నాను, అంతర్పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. రోజు రోజుకి ఎదుగుతున్నాడు. ఒక రోజున చిన్న మొక్క రావచ్చు, ఆకులు వస్తున్నాయి, ఫలాలు వస్తున్నాయి, మరి ఎంతో మహా వృక్షమైపోతుంది, కాయలు కాస్తున్నాయి. ఈ కాయలు అనేక మందికి పంచుతున్నాయి. ఏమి కాయలండి అవి? ఆత్మ ఫలములు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22లో ఉన్న ఫలాలన్నీ గురించి చెప్తున్నాడు. అవి ఫలాలు ఎదగటం అంటే అది ఆత్మీయంగా. పాప సహితుడు నుండి పాపరహితుడు పుట్టిన తర్వాత వాడు తప్పుకోకుండా ఫలిస్తాడు. దినదినము అభివృద్ధి అవుతాడు వాడి జీవితం. వాడి బతుకు ఆత్మానుసారంగా ఎదుగుతుంది. ఆత్మానుసారంగా ఎదిగినట్లయితే శరీర సంబంధంగా కూడా ఈ లోకంలో ఉన్న సకల సౌఖ్యాలు దొరుకుతాయి. దేవుడే అనుగ్రహిస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యమును ఎదుగుడి, మీకేమి కావాలనో పరలోక తండ్రికి తెలియను అన్నాడు. వెతకాలి, మనం ఆత్మానుసారంగా బతకాలి, పాపరహితులుగా జీవించాలి. పాపరహితుడిగా ఉన్నట్లయితే తప్పుకోకుండా దేవుడు మనకు సకల సౌఖ్యాలు ఇస్తాడు, సకల విధమైనటువంటి మేలులు మనకు అనుగ్రహిస్తాడు. చదవమప్పుడు నేను చెప్పండి, ఏం చెప్పినా నేను ప్రేమ ఫలం ఇయ్యి, ఇతరులకి ప్రేమ ఫలం ఇయ్యి, నువ్వు ఆత్మానుసారుడు అవుతావు. ఇతరులు ప్రేమించలేవు, ఇతరులను ద్వేషిస్తావు, ఇతరుల మీద అసూయ పడతావు, ఇతరుల మీద కక్ష చూపుతావు. ఇతరులు అంటే నీకు ఇబ్బందికరంగా ఉంటుంది. పక్కోళ్ళు అంటే ఎక్కడ ఫలాలు ఉన్నాయి నీ దగ్గర? నువ్వు పాపరహితుడు ఎలాగయ్యావు? ఇంకా నువ్వు పాప సహితుడివే. పాపం నీలో ఉంది. ప్రేమించలేకపోతున్నావు ఇతరుల్ని, సహించలేకపోతున్నావు ఇతరుని. ప్రేమ అంటే చెప్పినాను నేను, త్యాగము కావాలి, బలి అవ్వాలి, కాల్చబడాలి శ్రమల్లో, ఇతరుల కొరకు కాల్చబడాలి. నీ కోసం కాదు, నీ పొట్ట కోసమో, నీ కూడు కోసమో, నీ కుటుంబం కోసమో కాదు. దేవుని కొరకు నువ్వు నిందలు అనుభవించిన ఎడల ధన్యుడు వాడు.
బైబిల్ క్షుణ్ణంగా చెప్పింది, దేవుని వాక్కు క్షుణ్ణంగా చెప్పిందండి. నా నిమిత్తం 5:11లో నా నిమిత్తము మీరు జనులెల్లా మిమ్మల్ని హింసించి నిందించి చెడ్డ మాటలు పలికినప్పుడెల్లా మీరు ధన్యులు. అది పాపరహితుని జీవితం. దేవుని నిమిత్తం నువ్వు ఎక్కడ ప్రేమ చూపుతున్నావు? దేవుడు చూపిన ప్రేమ. నువ్వు నశించి నాశనమై నువ్వు నేను మనమందరము నరకయోగ్యులమైనప్పుడు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పంపి యోహాను 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను నీకు నాకు ఈ లోకములో జీవించడానికి ఒక వరముగా పంపించాడు ఆయన. మరి నీవు ఎవరికి ప్రేమ చూపుతున్నావు? ఆ దేవుని ప్రేమను ఇతరులకు పంచుతున్నావా? మొదటి యోహాను 3:16లో అంటాడు, దేవుడు ప్రేమ స్వరూపి, మనము కూడా అట్టి ప్రేమను చూప బద్ధులమై ఉన్నామంటాడు. అక్కడ మనము కూడా ప్రేమ బద్ధులు. ఫలం ఉండాలి. ఆత్మీయ ఎదిగినట్లయితే కాయలు కాస్తుందండి. మనం ఆత్మీయంగా ఎదగడానికే మనకు చిగ్గు. ఆత్మీయంగా ఉంటే మనం బాధపడతాం, ఆత్మీయంగా ఉన్నట్టే శరీర సంబంధమైన కోల్పోతాం అనుకుంటున్నాం. అది మా పొరపాటు అని ఇక్కడ చెప్పడానికే ఈరోజు నేను చెప్తున్నాను. నువ్వు శరీర సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధంగా ఆలోచించు, ఆత్మ సంబంధంగా ఎదుగు. శరీర సంబంధమైనవి కూడా అన్నీ కూడా నీకు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి నీకు ఆత్మ సంబంధంగా ఎదిగితే. రెండవది ఏంటంటే సంతోషము. రెండవది ఏంటండి? సంతోషము. నీ జీవితం అంతా సంతోషంగా ఉంటావు. ఆ ఫలము నువ్వు సంతోషంగా ఉండు, ఇతరులను సంతోషపెట్టు. నువ్వు సంతోషంగా ఉండు, ఇతరులనే సంతోషపెట్టు. నీ ఫలాలు అది. రోజు రోజుకి నూతనమవుతుంది, రోజు రోజుకి నూతనమవుతుంది. అంటే ఏమిటి? రోజు రోజుకి నీలో ప్రేమ పెరగాలి, సంతోషం పెరగాలి, దాక్షిణ్యం పెరగాలి, దయ పెరగాలి. అవన్నీ ఎన్నున్నాయమ్మా? గలతీ పత్రికలు ఎన్నున్నాయి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము. మంచితనం అంటే మా ఇంట్లో వాళ్ళకే మంచితనం, బయట వాళ్ళకి మంచితనం కాదండి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మనం ఒప్పుకోము. ఇంట్లో వాళ్ళకి మంచితనంగా ఉండాలి నువ్వు. బయట వాళ్ళకి చాలా మంచోడువే నువ్వు, కానీ ఇంట్లో మంచోడు కాదు. మంచి అనే దానికి కొలత లేదండి. మంచికి కొలత ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తే కొలత. ఆయన ఒక్కడే కొలత. ఎంత మంచి నీ దగ్గర ఉన్నదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అంత మంచి ఉండాలి. అప్పుడు నువ్వు క్రైస్తవుడిగా మార్చబడతావు, ఆత్మీయుడిగా తీర్చబడతావు, పాపరహితుడిగా ఉండగలుగుతావు. పాపరహితుడు నీలో పుడతాడు. అప్పుడు అది మేలు కలుగుతుంది. సంఘములో అల్పుడంటే నువ్వే, దేవుని రాజ్యంలో అల్పుడంటే అప్పుడు నువ్వే అవుతావు. నువ్వే దినదినము అభివృద్ధి అవుతావు. ఇంకా దీర్ఘశాంతము, దయాళత్వము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కాయలే. మనం ఎదిగి కొలిదిగి రోజు రోజుకి ఇవన్నీ మనలోంచి వస్తాయి, అనేక మందికి మేలు చేస్తాయి. నువ్వు ఫలిస్తావు కనుక అనేక మంది ద్వారా నీకు దొరుకుతాయి. అందుకే ప్రభు అన్నాడు, నేను హాస్పిటల్లో ఉన్నాను, చూడటానికి వచ్చారా, నేను జైల్లో ఉన్నాను, పలకరించడానికి వచ్చారు, నాకు కూడు లేదు, కూడెట్టారు, బట్ట లేదు, బట్ట ఇచ్చారు, ఇవన్నీ అన్నాడు. ప్రభువా మేము ఎప్పుడు ఇచ్చామన్నారు శిష్యులు. ఏమన్నాడు ఆయన? మీలో ఒక అల్పుడికి ఇచ్చినట్లయితే అది నాకు ఇచ్చినట్లయితే. అల్పుడిని ప్రేమించు, మీలో ఉన్న బలహీనుడిని ప్రేమించు. నీ సంఘం పక్కన, నీ ఇంటి పక్కన, నీలో ఉన్న లోకంలో ఉన్నటువంటి అనేక మంది అల్పులు ఉన్నారు. వాళ్ళని ప్రేమించు, వాళ్ళని సంతోషపెట్టు, వాళ్ళ మీద దయచూపు, వాళ్ళ మీద కరుణించు, వాళ్ళకు ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త ప్రకటించు. ఎప్పుడు పోతాయి నీ బాధలు? నీ గుచ్చివే నువ్వు ఆలోచించుకుంటే దేవుడు నీ మీద ఎప్పుడు దృష్టి పెట్టాలి? ఎప్పుడు నీ మీద కనికరపడతాడు ఆయన? ఏ రోజు చూసినా మనం కొరకే. మరి పాప సహితులుగానే బతుకుతున్నాం మనం ఎంతవరకు? పాపరహితులుగా బతకలేకపోతున్నాం. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా జీవించలేకపోతున్నాం మనం. అది మేలని యోబు అంటున్నాడు. అది మేలు అని మేలు అంటున్నాడు. ఆ యోహాను కంటే గొప్పవాడని యేసుప్రభే చెప్పాడు. సంఘములో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు అంటున్నాడు. ప్రియ సహోదరి, రెండే మాటలు ముగించేస్తాను నేను. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పాప సహితుడి నుండి పాపరహితుడు పుట్టిన ఎడల ఎంత మేలు. పాప సహితుడి నుండి పాపరహితుడు పుట్టిన ఎడల
ఎంత మేలు. కనుక వివరణ పూర్తిగా ఇవ్వలేకపోయినా నేను వెంటనే వచ్చి చూసుకున్నందుకు ఇంకా అనేక విషయాలు మీరు ధ్యానం చేయొచ్చు. చూడండి, ఒక మాటను ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 7వ అధ్యాయం 17వ వచనం. చాలా అవసరమైన మాట ఇది. కావున ఇక నువ్వు చేయనది నాయందు నివసించు పాపమే కానీ నేను కాదు. నాలో పాపరహితుడు పాప సహితుడు ఉన్నాడు. నేను ఏది చేయాలో అది చేయలేకపోతున్నాను. ఉండాలని ఆశ ఉన్నది, దేవునిలో బ్రతకాలని ఆశ ఉంది, దేవుని బిడ్డగా జీవించాలని ఉన్నది, దేవుని ఆశీర్వాదాలు పొందాలని ఉన్నది, దేవుని దీవెన నాకు నా కుటుంబానికి కావాలని ఉన్నది. కానీ నేను అలాగ ఉండలేకపోతున్నాను. కారణం ఏంటంటే నాలో ఏముంది? పాపముంది. పాప సహితుడను నేను. సహితుడు అంటే కలిగి ఉన్నవాడు అని, సహితుడు అంటే కలిగి ఉన్నవాడు అని అర్థం. నా శరీరమందు మంచిది లేదని నేను ఎరుగుదును. మంచితనం కావాలి అంటే ఇక్కడ మంచి లేకుండా బతుకుతున్నాం మనం. మంచి అనేది లేకుండా జీవిస్తున్నామండి. మేలైనది చేయవలనని కోరిక, ఆత్మానుసారంగా జీవించాలని కోరిక. నేను వివరిస్తున్నాను, గమనించుకోండి. ఆత్మానుసారంగా జీవించాలనే కోరిక నాకు ఉంది, కానీ నాకు చేట కలుగట్టలేదు. దాలాగా నేను జీవించలేకపోతున్నాను. పౌలు కూడా, యోబు కూడా అదే అన్నాడు. పుట్టిన మేలు నేను కూడా ఉండలేకపోతున్నాను అలాగ అంటున్నాడు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయించున్నాను. పాపాన్నే చేస్తున్నాను. ఈ లోకానికి కీడుగానే ఉన్నాను, దేవునికి కీడుగా నేను ఉన్నాను. దేవునికి చెడ్డగా ఆ దేవుడు నన్ను పోషించి సంరక్షించి నన్ను క్షమించి ఇంతవరకు చేసినప్పటికీ ఆ దేవుని కొరకు నేను జీవించలేకపోతున్నాను. చెడునే చేస్తున్నాను, మంచి చేయలేకపోతున్నాను. ఇంకో మాట ఉందమ్మా, నేను కోరని దానిని చేసిన ఎడలా, నేను కోరని దాన్ని నేను చేసిన ఎడలా దానిని చేయనది నాయందు నివసిస్తున్న పాపమే కానీ ఇక నేను కాదు. మనం అలా జీవిస్తున్నామా? పౌలు అంటున్నాడు, అది పౌలు చెప్తున్నాడు నా యందు పాపం ఉందని. యోబు చెప్తున్నాడు నాకు పాపం ఉందని కదండి. అయ్యగారు చెప్పారు ఆరాధనలో, పాపములకు ప్రాయశ్చిత్తము నరుడు ధన్యుడు. ప్రాయశ్చిత్తం నొందలేకపోతున్నాం మనం. ఇప్పటి వరకు మన పాపాన్ని తీసివేసుకోలేకపోతున్నాం. మనలో ఉన్న పాప సహితులమైన మనము పాపాన్ని తీసుకుని పాపరహితులుగా మారలేకపోతున్నాం. ఇంకో మాట ఉంది, చదవమ్మా. కాబట్టి మేలు చేయగోరు కీడు చేయట కలుగుతుందని, మేలు చేయాలని అనుకుని నేను కీడే చేస్తున్నాను. నీలో ఒక నియమం ఉన్నది, నాలో ఒక నియమం ఉన్నది అని పౌలు అంటున్నాడండి. ఏమి నియమం అంటది? అంతరంగ పురుషుని బట్టి. అంతరంగ పురుషుని బట్టి అంటే ఎవరండి? ఆత్మను బట్టి. ఆత్మను బట్టి నేను ధర్మశాస్త్రమందు, చదవమా, ఆ ధర్మశాస్త్రమందు నేను ఆనందిస్తున్నాను కానీ ఏరొక నియమము నా అవయవములో ఉన్నది. నేను చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. నా శరీరం చేయట్లేదు. పాప సహితుడైన నా శరీరం ఉన్నది కదా, ఇది పాపరహితుడిగా మారనివ్వట్లేదు. నన్ను బంధించేసింది, దీనికే అంటుకట్టేసింది నా జీవితాన్ని. చదవమ్మా, ఇంకో మాట ఉంది, నా మనసులో ఉన్న పోరాడుచు లోబరుచుకొనుచున్నది. ఈరోజు నువ్వు నేను అదే స్థితిలో ఉన్నామా? పౌలు చెప్పాడు నేను అదే స్థితిలో ఉన్నదని. యోబు చెప్పాడు నేను అదే స్థితిలో ఉన్నానని. దేవుని చేత నిర్దోషిగా ఎంచబడిన నరుడు ధన్యుడు. నువ్వు ఎంచబడుతున్నావా ఈ రోజుని? నేను ఎంచబడుతున్నానే ఈ రోజుని? నేను నిర్దోషిని. నీకు నువ్వే తెలుసుకో, ఎవరు చెప్పవసరం లేదు ఈ విషయం. నీకు నువ్వే ఉంచుకో, దాచుకోవద్దండి. ఆదాము దాచుకుని గెంటి వేయబడ్డాడు.
దేవుని సన్నిధిలో నుంచి ఎడబాటు పొందాడండి. దాచుకున్నాడు పాపాన్ని, రొమ్ముని. యోబు గ్రంథం 31:31లోనో ఉంది. అది ఆదాము చేసినట్లు దాచిపెట్టుకొని వేషధారిగా ఉన్నానంటున్నాడు. నటిస్తున్నావా నువ్వు కూడా? ఈ రోజుని వేషధారులను క్షమించాడు, వేషను క్షమిస్తాడు, తప్పులు తీసేస్తాడు. కానీ నువ్వు వేషధారిగా ఉన్నావా? ఈ రోజునే దేవుడు చెప్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ రోజునే నీలో ఉన్న పాపం. యోబు ఒప్పుకున్నాడు, పౌలు ఒప్పుకున్నాడు, అనేక మంది భక్తులు ఒప్పుకున్నారు. నేను పాపనయ్యా, నా పాపాలు క్షమించు, పాప ప్రాయశ్చిత్తం దయచేయి, నాకు నా పాపాలు కడుగు, ఈ దినాన్నే ప్రాయశ్చిత్తం దయచేయి అని అనేక మంది ఒప్పుకున్నారు బైబిల్లో. పాప సహితుడు నుండి పాపరహితుడు పుట్టిన మేలు. ఈ రోజునే పుట్టాలనుకున్నట్లయితే ఈరోజే నిర్ణయించుకో, ప్రభువా నాలోకి రాయ్యా, పాపరహితుడిగా నీవు నాలో ఉన్న ఆత్మను శుద్ధీకరించయ్యా, నా పాపాలు నేను ఒప్పుకుంటున్నానయ్యా, దౌర్భాగ్యురాలు నీ దౌర్భాగ్యుడయ్యా నేను అని ఒప్పుకుందాం. మనమందరం ఒప్పుకుందాం. మనమందరం ఇంకొక మాట ఉంది అక్కడ రోమియోలకు రాసిన పత్రికలో, అలా అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేను ఎంత దౌర్భాగ్యుడను, కనుక ఎంత దౌర్భాగ్యుడను. ఎవరు దౌర్భాగ్యులు? ఎవరు? అక్కడ పౌలు అంటున్నాడు, ఇక్కడ మనం ఎవరన్నా, ఇక్కడ ఎవరు అనాలి? మనం అనాలి. చేయలేకపోతున్నాం. దేవుని పని చేయాలని, దేవుని కొరకు జీవించాలని, ఆత్మానుసారంగా బతకాలని, ఆత్మానుసారంగా దినదినము అభివృద్ధి పొంది సకల సౌఖ్యాలు అనుభవించాలనే ఆశ మనకి కూడా ఉంది. దేవుని కృప పొందాలనే ఆశ మనకు ఉంది. దేవుని దీవెనలు పొందాలి మనము, మన కుటుంబాన్ని ఆశ మనకు ఉంది. కానీ జీవించలేకపోతున్నాం. ఎందుకంటే మనలో ఇంకా పాపం ఉన్నది. పాపమే మనల్ని ఈ విధంగా జీవింపజేస్తుంది. ఈ రోజునే ఆ పాపాన్ని తీసేయమని దేవుని దగ్గర వేడుకుందాం. మనం దేవుని దగ్గర కోరుకుందాం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. తర్వాత మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను. ఆయన ఒక్కడే తీయగలడు. ఈరోజు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పాపాలు నా పాపాలు కడగటానికి ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడి ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ రోజుని ప్రియ సహోదరి, పాప సహితుడిగా ఉన్నావా, పాపరహితుడిగా ఉన్నావా? కేవలము స్త్రీ నుండి పుట్టబడిన శరీరము కలిగి ప్రకృతి సంబంధమైన శరీరంతో బతుకుతున్నావా? దేవుని నుండి వచ్చిన ఆత్మ కలిగినటువంటి ఆ యొక్క పాప రహితుడిగా జీవించగలుగుతున్నావా? ఏది నీ జీవితం? ఒక్కసారి నిర్ణయించుకో. నిర్ణయించుకో. దేవుని శక్తి కావాలి. పాపాన్ని దూరపెట్టుకో, విడిచిపెట్టేయి. కళ్ళు మూసుకోండి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీ అత్యంత కృపను బట్టి నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. అవును నాయన, మేము భ్రమపడుతున్నామయ్యా. మేము పాపరహితులమని భ్రమపడుతున్నామయ్యా. భ్రమ కలిగిన జీవితంలో జీవిస్తున్నామయ్యా. పౌలు గారి ద్వారా చెప్పినావు నువ్వే, ఎవరు మిమ్మలను భ్రమ పెట్టెను అన్నావు నాయన. మేము ఈ లోకము తట్టు జీవించటమే ఒక భ్రమ, లోకములో పడటమే ఒక భ్రమ, పాపములో జీవించటమే మేము ఉన్నామనుకుని నాయన, కేవలము మేము పాప సహితులమై ఉండి పాపరహితులమై బతుకుతున్నామయ్యా. నాయన జ్ఞాపకం చేసుకోనండి. మరి పాప ప్రాయశ్చిత్తము పొందిన నరుడు ధన్యుడు అన్నావు నాయన. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అన్నావు నాయన. ఆ విధంగా ఉండాలని ఆశ మాకున్నది. కానీ అనునిత్యము నాయన, మరి ఆ యొక్క అపవాది మా శరీర సంబంధమైనటువంటి ఆశలు చూపి ఈ లోకాశలతో మమ్మల్ని నడిపించి మమ్మల్ని పాప సహితుడిగా చేస్తున్నాడు. మేము పాపరహితులుగా ఉండాలని ఆశపడుతున్నామయ్యా. ఆత్మానుసారంగా మేము అభివృద్ధి పొందాలని ఆశిస్తున్నామయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ దినాన్నే మా పాపాలు కడిగివేసేయ్యా, మా పాపాలు క్షమించయ్యా. మేము పాపాలు నీ ఎదురు పెడుతున్నామయ్యా. మా పాపాలు నీ ఎదురు ఒప్పుకుందాం. మనం
పెడుతున్నామయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. మా పాపాలు తీసివేసి మమ్మల్ని పాపరహితులుగా చేసిన ఆయన, మా బాహ్య పురుషుడు కృషించినను, నాశనమైపోయినను, శిథిలమైపోయినను, మా యొక్క అంతర్పురుషుడు దినదినము నూతనపరుచుకునే ధన్యత మా అందరికీ నీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.